దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రములు మహిమ కలుగునుగాక. మరి ఒకసారి ఒక ఆన్లైన్ బైబిల్ స్టడీస్ ద్వారా మీ మధ్యలోనికి రావడానికి దేవుడు చూపిన కృపకై దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఒకసారి ఈ ఉదయకాల సమయంలో మనం ఈ రీతిగా ఆయనను ఆరాధించుటకు, ఈ యొక్క పాండమిక్ సమయంలో మనము ఆయన సన్నిధిలో గడుపుటకు దేవుడు చూపిన కృపకై దేవునికి ఎంతగానో మనము వందనాలు చెల్లించాలి. ఎందుకంటే భయంకరమైన పరిస్థితులు, భయంకరమైన స్థితుల మధ్యలో మనం జీవిస్తున్నప్పటికీ ఆయన కృపచేత మనల్ని కాపాడుతున్న దేవుడు గొప్పవాడు. నిజముగా వార్తలు విన్నప్పుడు ఎన్నో భయంకరమైన స్థితులు, ఎన్నో భయంకరమైన మరణకరమైన వార్తలు మనం వింటున్నాం. కానీ ఎన్నికలేని మనలను దేవుడు ప్రేమించి మరి ఒకసారి ఆయన చూపిన కృపకై దేవునికి స్తోత్రాలు చెల్లించుదాం. ప్రతి ఒక్కరము కూడా మీరందరూ కూడా సిద్ధముగా ఉన్నారని నేను నమ్ముతున్నాను. మీ హృదయాలను సిద్ధపరచుకొని దేవుని సన్నిధిలో ఆయన ఆరాధించుటకు, ఆయన గణపరచుటకు, ఆయన స్తుతించుటకు మనము సిద్ధమై ఉండాలి. ఉదయకాల సమయంలో మరి ఒకసారి మనమందరము కూడా ఆయన ఆరాధించుటకు మన హృదయాలను సిద్ధపరచుకుందాం. ఈ సమయంలో మీరు ఎక్కడున్నా సరే మీ ఇళ్ళల్లో ఈ లాక్డౌన్ సమయాలు కొంచెం పొడిగించారని చెప్పి అవసరం లేకుండా బయటకు వెళ్ళకండి. అవసరం లేకుండా బయటకు వెళ్ళి అనవసరమైన ఆపదలు తెచ్చుకోవద్దని దైవ సేవకునిగా మనవి చేస్తుంటున్నాను. కాబట్టి మనము మన జీవితంలో దేవుడు మనకిచ్చిన అవకాశాన్ని, దేవుడు మనకిచ్చిన ఆ కృపను మనము కాపాడుకుంటూ మనము దేవుని సన్నిధిలో ఎక్కువగా బలపడడానికి ఈ సమయాన్ని ఉపయోగించుకుందాం. ఈ సమయంలో మనము ఎక్కువగా దేవుని వాక్యాలను, మనకు తెలియని ఎన్నో విషయాలను తెలుసుకోవడానికి ఇదొక అవకాశంగా మార్చుకుందాం. కాబట్టి ఈ సమయంలో మనందరము దేవుని సన్నిధిలో కృతజ్ఞతాపూర్వకముగా, కృతజ్ఞతా స్తుతులతో ఆయన మనము ఆరాధించుదాం. థ్యాంక్ యూ గాడ్, హల్లెలూయా. యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రం స్తోత్రం స్తోత్రం, హల్లెలూయా. Thank you, Jesus. Thank you, God. Thank you, God. Hallelujah. Thank you, God. Hallelujah. We praise your holy name, God. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త నీకు స్తోత్రము చెల్లిస్తుంటున్నాం. అయ్యా, ఈ సమయంలో తండ్రి నాయనా, మా జీవితంలో తండ్రి నాయనా, మీరు ఏ ప్రేమనైతే కలిగి ఉన్నారో ఆ ప్రేమను మేము అనుభవించలాగున, ఆ ప్రేమను తను మేము పొందుకొనలాగున మీరే సహాయం దయచేయండి. తను నీకు స్తోత్రాలు. Hallelujah. Thank you, God. Thank you, Jesus. Thank you, Father, Lord. We praise you. We praise you. We praise you, God. Hallelujah. Thank you, God. Thank you, God. Thank you, God. యెహోవా నాకు వెలుగాయి, యెహోవా నాకు రక్షణయే, యెహోవా నాకు వెలుగాయి, యెహోవా నాకు రక్షణయే, నా ప్రాణ దుర్గమయే, నేను ఎవరికి ఎన్నడు భయపడను, నేను ఎవరికి ఎన్నడు భయపడను. నాకు మార్గమును ఉపదేశమును ఆలోచనను గ్రహించే, నాకు మార్గమును ఉపదేశమును ఆలోచనను గ్రహించే, నేనెల్లప్పుడు ప్రభు సన్నిధిలో స్తుతిగానము చేసేదను, నేనెల్లప్పుడు ప్రభు సన్నిధిలో స్తుతిగానము చేసేదను. యెహోవా నాకు వెలుగాయి, యెహోవా నాకు రక్షణయే. అందరము కలిసి యెహోవా నాకు వెలుగాయి, యెహోవా నాకు రక్షణయే, నా తల్లియు నా తండ్రియు ఒకవేళ విడచినను, నా తల్లియు నా
తండ్రియు ఒకవేళ విడచినను ఆపత్కాలములో చేయి విడువకను యెహోవా నన్ను చేరదీయును ఆపత్కాలములో చేయి విడువకను యెహోవా నన్ను చేరదీయును యెహోవా నాకు వెలుగాయే యెహోవా నాకు రక్షణయే యెహోవా నాకు వెలుగాయే యెహోవా నాకు రక్షణయే నా ప్రాణ దుర్గమయే నేను ఎవరికి ఎన్నడు భయపడను నేను ఎవరికి ఎన్నడు యెహోవా నాకు వెలుగాయే యెహోవా నాకు రక్షణయే. ప్రియ దేవుని సంగమా, మనమందరము కూడా ఇటు తీర్మానంతో ఇటు ఆలోచనతో ఆయన మనం ఆరాధించాలి. యెహోవా మనకు వెలుగు, యెహోవా మనకు రక్షణ, ఆయన మన ప్రాణమునకు దుర్గముగా ఉన్నాడు. ఈరోజు నీవు నేను సజీవుల సంఖ్యలో ఉన్నామంటే, ఈరోజు నీవు నేను సజీవుల సంఖ్యలో నిలబడగలుగుతున్నామంటే అది కేవలము దేవుని కృప. ఆ దేవుని కృపను మనం ఎన్నడూ కూడా మర్చిపోకుండా, ఎన్నడూ కూడా విస్మరించకుండా ఆ కృపలో మనం ఇంకనూ ఆయనకు సమీపముగా చేరుటకు మన జీవితాలను మార్చుకోవాలి. మన ప్రతి విషయంలో కూడా ఆయనకు మనం ఆ పరిశుద్ధతను ఆపాదించే స్థితిని, ఆ పరిశుద్ధతను కలిగి ఉన్న స్థితిని మనం పొందుకోవాలి. దేవుడు పరిశుద్ధమైన స్థలంలోనే ఉంటాడు తప్ప అపరిశుద్ధమైన అపవిత్రమైన స్థలాల్లో ఆయన ఉండడు. కాబట్టి మనలను మనము ఆయన మందిరాల వలె తీర్చిదిద్దుకొని ఆయన మందిరముగా కట్టబడి మనమందరము కూడా ఆయనను స్తుతించి గణపరిచినప్పుడు ఆయన మనందరిలో నివసించేవాడై ఉంటున్నాడు. కాబట్టి ఉదయకాల సమయంలో మన జీవితాలను సిద్ధపరచుకుందాం. అయ్యా, నీవు నా వెలుగు, నీవు నా మార్గము, నీవు నా ఉపదేశము, నీవు నా సమస్తమై ఉన్నావు తండ్రి అన్న తీర్మానముతో మనం ముందుకు కొనసాగాలి. యేసయ్యా నీకు వందనాలు తండ్రి. అయ్యా, మరి ఒకసారి ఉదయకాల సమయంలో నేను స్తుతించడానికి, నేను ఆరాధించడానికి, అయ్యా నీవే మా వెలుగు అని, నీవే మార్గమని, నీవే ఉపదేశమని, నీవే మా రక్షణ అని తండ్రి మేము ఒప్పుకోవడానికి ఇచ్చిన కృపకై నీకు స్తోత్రాలు. అయ్యా, ఈ యొక్క లైవ్ని వీక్షిస్తున్న ప్రతి బిడ్డను నీ చేతులకు అప్పగిస్తున్నాం. మీరు సహాయం దయచేయండి. అలాగే తండ్రినైనా యూట్యూబ్ ద్వారా, నాయా ప్రసార మాధ్యమాల ద్వారా చూసిన ప్రతి బిడ్డను దీవించండి. అయ్యా, వారు అర్థం చేసుకొని అయ్యా వారి జీవితాలకు తండ్రి ఈ యొక్క నిజమైన పరమార్థాన్ని తండ్రి వారు అర్థం చేసుకుంటూ కృప చూపించండి. అయ్యా, మీరే సహాయం దయచేయమని అయ్యా ఈ సమయాన్ని మీ చేతులకు అప్పగిస్తుంటున్నాం. నేను పరిశుద్ధాత్మని గురించి, నేను ఆత్మలను గురించి మేము నేర్చుకొని చూడగా సహాయం దయచేయండి. ప్రతి ఒక్కరి మనసులు తెరవండి తండ్రి, ప్రతి ఒక్కరి తలంపులు తెరవండి తండ్రి. అయ్యా, నిన్ను అర్థం చేసుకునే స్థితిని, నిన్ను అర్థం చేసుకునే జ్ఞానాన్ని ప్రతి బిడకు దయచేసి మీరే నడిపించమని సమస్త ఘనత మహిమ నీకే ఆరోపించుకుంటూ మా కొరకు రానై ఉన్న క్రీస్తు యేసు పేరిట వేడుకొనుచుంటున్నాము తండ్రి, ఆమేన్. మరొకసారి మీ అందరికీ క్రీస్తు యేసు నామమున శుభములు తెలియజేస్తుంటున్నాను. నిన్నటి దినాన మనము నేర్చుకున్నాం పరిశుద్ధాత్ముడు లేదా పరిశుద్ధాత్ముని యొక్క సంగతులను గురించి మనము ఈ బైబిల్ స్టడీలో, అనగా పరిశుద్ధాత్ముడు ఎవరు, పరిశుద్ధాత్ముడు ఏంటి అనే విషయాన్ని మనం తెలుసుకుంటున్నాం. అయితే ఇందులో మొదటి అంశముగా మనం నేర్చుకుంది ఏంటంటే, ఎన్ని రకాల ఆత్మలు ఈ ప్రపంచంలో ఉన్నాయి అనే విషయాన్ని చూసినప్పుడు, నిన్నటి దినాన మనమందరము నరుని ఆత్మ లేదా మానవ ఆత్మ, మనుష్య ఆత్మ, ద స్పిరిట్ ఆఫ్ మ్యాన్ అనే సబ్జెక్ట్ని మనం నేర్చుకున్నాం, మనం చూసాం. ఈరోజు మనము ముందుకు వెళ్ళినట్లయితే మీరందరూ కూడా మీ యొక్క నోట్బుక్స్ అండ్ పెన్స్తో సిద్ధంగా ఉన్నారని నమ్ముతున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది చాలా ప్రాముఖ్యమైన అంశం. ఇది ప్రతి ఒక్కరికి, మానవ కోటికి అందరికీ ఇది చాలా ప్రాముఖ్యం. ఇది తెలిస్తేనే మన జీవితానికి, మనము ఉంటున్న దానికి ఒక అర్థం. ఈరోజు చాలామంది వారి జీవితంలో ఎన్నో ప్రశ్నలు, ఎంతో గలిబిలి కలిగి ఉంటున్నారు. కాబట్టి ఈ అంశాలను అందుకే
ఒక ఫౌండేషన్గా, ఒక గ్రౌండ్గా నేను మీకు క్రియేట్ చేస్తున్నాను. కారణం ఏంటంటే ఒక్కొక్క అంశము మనం తెలుసుకున్నప్పుడు, ఇందులో ఉన్న సత్యాలు మనకు తెలిసినప్పుడు మనకున్న అనేక అపోహలు లేదా మిస్అండర్స్టాండింగ్స్ అన్నీ కూడా తొలగిపోయే అవకాశాలు ఉంటాయి. సో మళ్ళీ మనం సిద్ధపరచుకొని ఈ మాటలు మనం వినడానికి, ఎందుకంటే ఇక్కడ చెప్తున్న ఏ మాట కూడా లేదా మానవ సొంత మాటలు కాదు, లేదా నా యొక్క సొంత మాటలు మీతో పంచుకోవట్లేదు, కానీ ప్రతిదీ కూడా లేఖనానుసారమైన మాట, ప్రతిదీ కూడా లేఖనములో మీకు రుజువు చేస్తూ మీకు చూపిస్తున్నాం. కాబట్టి ఈ మాటలు మనము ఎప్పుడైతే లేఖనానుసారంగా చదువుతామో, బైబిల్ చదువుతామో, లేదా కొన్ని విషయాలు మనకు అర్థమవుతాయో అప్పుడు ఇందులో సత్యాలను మనం గ్రహించగలుగుతాం. ఒకవేళ మీరు ఇంకా ఆలస్యం చేసినట్లయితే ఇకనైనా ఈ సత్యాలను గ్రహించడానికి మీరు ఒక ఓపెన్ మైండ్తో ఈ యొక్క స్టడీలో మీరు ముందు కొనసాగాలని కోరుతున్నాం. ఇవన్నిటినీ కూడా మీరు రాసుకోండి. రాసుకోవడం వల్ల మీకు మాత్రమే కాదు, మీ కుటుంబానికి, మీ స్నేహితులకు, మీ యొక్క సర్కిల్కి, లేదా మీ యొక్క అక్వైంటెన్సెస్కి, అందరికీ కూడా ఇది ఉపయోగపడుతుంది. నోట్స్ ఉండడం వల్ల, ఈరోజు నేను నోట్స్ ప్రిపేర్ చేసుకున్నాను. ఈ నోట్స్ ఇప్పటిది కాదు, దాదాపు 5 సంవత్సరాల క్రితం నోట్స్ ఇది. ఈ నోట్స్ ఈరోజు కూడా నాకు ఉపయోగపడుతుంది. అందుకే ఈ అనుభవంతో చెప్తున్నాను, మనము ఎప్పుడైనా ఒక విశ్వాసిగానైనా, సేవకునిగానైనా, ఒక పరిచారకునిగానైనా, ఒక సువార్తకునిగానైనా, ఏ స్థితిలో మనం ఉన్నా మనము నాకెందుకులే, నేను వింటే సరిపోతుంది, నాకు తెలుసు అన్న యాటిట్యూడ్తో కాకుండా దేవుని సన్నిధిలో ఒక నిత్య విద్యార్థి వలె, నిత్యముగా మనం నేర్చుకునే వాని వలె అటువంటి వైఖరితో ఉన్నప్పుడు దేవుడు నేర్పించడానికి సిద్ధముగా ఉన్నాడు. ఆయన ధనాగారములో, ఆయన స్టోరేజ్ హౌస్లో మనకి ఎంత నేర్పించినా, ఎంత మనతో పంచుకున్నా ఇంకా అనేక విషయాలు, ఇంకా అనేక ప్రత్యక్షతలు, ఇంకా అనేక మర్మాలు, ఎన్నో విషయాలు ఉన్నాయి. కానీ వాటిని పొందుకోవడానికి మానవులమైన మనము, ముఖ్యంగా క్రైస్తవులము, విశ్వాసులము అని పిలువబడుతున్న మనము, ఇతరులకు మనము వారికి సత్యాన్ని చెప్పాలంటే ముందు మనం వాటిని కలిగి ఉండాలి. కాబట్టి అటువంటి ఆసక్తితో మీరందరూ వింటారని, మీరు నేర్చుకుంటారని, ఇతరులకు ప్రయోజనకరంగా వాటిని మార్చుకుంటారని నమ్ముతూ ముందుకు కొనసాగుదాం. ఈరోజు మనము 2వ రకమైన ఆత్మను గురించి నేర్చుకోబోతుంటున్నాం. 2వ రకమైన ఆత్మ ఏంటి అంటే, మనం చూసాం నిన్న నరుని ఆత్మ లేదా మనుష్యాత్మ అనేది మొదటిది. రెండోదిగా మనము దేవదూతల యొక్క ఆత్మ, స్పిరిట్ ఆఫ్ ఏంజల్స్. దేవదూతలకు ఆత్మ ఉన్నది. దేవదూతలు ఆత్మస్వరూపులు. దేవదూతలు, ద స్పిరిట్ ఆఫ్ ఏంజల్స్ ఆర్ స్పిరిట్ బీయింగ్స్. చూడండి, ఒక మాట చూసినట్లయితే హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13-14 వచనాలు చూసినట్లయితే, అయితే నేను నీ శత్రువులను నీ పాదములకు పాదపీఠంగా చేయి వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము అని దూతలతో ఎవని గూర్చైనా ఎప్పుడైనా చెప్పినా, వీరందరూ రక్షణను స్వాస్థ్యము పొందబో వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా. ఇక్కడ చాలా స్పష్టంగా ఒక మాట మనం చూస్తుంటున్నాం. ఇక్కడ ఒక మాట ఏమంటున్నాడంటే 13వ వచనంలోనేమో దూతలు అనే మాట మనం చూస్తున్నాం. ఈ దూతలు క్రీస్తు ప్రభువునకు మరియు ఆయనను నమ్మిన ప్రతి ఒక్కరికి సేవకులుగా పిలువబడుతున్నారు. అయితే ఈ దేవదూతలు ఎవరు అంటే ఆత్మలు అనే విషయాన్ని 14వ వచనంలో చాలా స్పష్టంగా చెప్తుంటున్నాడు. అందుకే ఇక్కడ ఏమన్నా చూడండి మరి ఒకసారి, వీరందరూ రక్షణ అను స్వాస్థ్యము పొందబోవు వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా. ఎస్ కదా, మనం చాలాసార్లు ప్రార్థన చేస్తాం. మన ప్రార్థనలు మరి తెలిసి చేస్తామా తెలియక చేస్తామా నాకు తెలియదు, కానీ ఏమని ప్రార్థన చేస్తాం? పడుకునేటప్పుడు ఒక ప్రార్థన, ఉదయం లేవగానే ఒక ప్రార్థన. పడుకునేటప్పుడు ఏమని ప్రార్థన చేస్తాం? ప్రభువా, నా పడకల చుట్టూ నీ బంగారు దూతలను కావలి ఉంచాను. ఏ దూతలంట? బంగారు దూతలు. సాతాను దూతలు అయితే అడగరు కదా. అంటే దేవుని దూతలను కావలి ఉంచమని మీరు అడుగుతున్నారు. అలాగే ఉదయకాలం లేవగానే ఏమంటాము? అయ్యా, ఈ దినమంతా నీ దూతలను నా చుట్టూ కంచెగా ఉంచి కాపాడు అంటాం. అంటే వీరు నిజముగానే యేసు ప్రభు మనకిచ్చిన ఆధిక్యతను చూస్తే వీరు నిజముగానే మనకు సేవ చేయుటకు, ఇక్కడ ఏమంటున్నాడు?
రక్షణ అను స్వాస్థ్యము పొందబో వారికి. యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే అని మనం ఇందాక పాడిన పాటలో ఈ రక్షణ నీకు నాకు ఇవ్వడానికే దేవుడు ఈ లోకానికి వచ్చాడు. అందుకే యేసు అనే నామముతో రక్షకునిగా ఈ లోకానికి వచ్చాడు, రక్షణ ఇవ్వడానికి. అంటే ఈ రక్షణ అనే స్వాస్థ్యము పొందబోయేది ఎవరు? నీవు నేనే. అలాంటి మనకి సేవ చేయడానికి దూతలను పంపాడు. ఆ దూతలు ఎవరు అంటే దేవదూతలు. ఈ దూతలు ఎవరు అంటే ఆత్మలు. సో అనదర్ కైండ్ ఆఫ్ స్పిరిట్స్. As I told you, there are 4 kinds of spirit. The second kind is the spirit of angels. దేవదూతల ఆత్మలు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి మాట కూడా, నేను అందుకే చెప్తున్నాను, ప్రతి మాట కూడా లేఖనానుసారమైన మాటయే. ఇందులో మనం కొట్టిపారవేయడానికి ఏదీ లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్రమ్ ద బైబిల్. ప్రతిదీ కూడా దేవుని వాక్యము నుండే వచ్చింది. ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్రమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. So you cannot deny the word of God. If you deny word of God, you are denying God. కాబట్టి జాగ్రత్తగా మనల్ని మనము పరిశీలించుకుంటూ ఈ జ్ఞానాన్ని మనం పొందుకున్నప్పుడు ఇది అనేకులకు ప్రయోజనకరంగా మారుతుంది. కాబట్టి దీనిలో నేను ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ నేను చెప్పట్లేదు. రెండవ రకమైన ఆత్మలు ఎవరు అంటే దేవదూతల ఆత్మలు, ద స్పిరిట్ ఆఫ్ ఏంజల్స్. అలాగే మూడవ ఆత్మలు ఎవరు? మూడవ ఆత్మలు ఎవరు అంటే దురాత్మలు లేదా దెయ్యపు ఆత్మలు. ఈ దురాత్మలు, దెయ్యపు ఆత్మలు, ద ఈవిల్ స్పిరిట్స్. ఎవరు ఈ ఈవిల్ స్పిరిట్స్? అది కూడా మనకు తెలియాలి. చాలాసార్లు చాలా భయాలు ఉన్నాయి మనకి. దయ్యములని, భూతములని, రాక్షసులని ఇలా రకరకాలుగా మనం పిలుస్తూ ఉంటాం. వాటికి మనం భయపడుతూ ఉంటాం. కానీ అసలు వీరు ఎందుకు, అసలు దెయ్యాలు లేదా ఈ భూతాలు లేదా ఈ యొక్క దురాత్మలు ఎందుకు ఈ లోకంలో ఉన్నారు అని మనకు తెలిస్తే మనకు వాటి యొక్క శక్తి ఏంటి, వాటి యొక్క పరిమితి ఏంటి, వాటి యొక్క లిమిటేషన్స్ ఏంటి మనకు అర్థమవుతుంది. ఎందుకంటే నీవు కొలుస్తున్న దేవుడు పరిమితి లేనివాడు. నువ్వు కొలుస్తున్న దేవుడు, ఆయనకు ఎటువంటి లిమిట్స్ లేవు. ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ లిమిటేషన్స్. అటువంటి దేవుడిని ఆరాధిస్తున్న నీవు నేను వారికి భయపడాలా, భయపడకూడదా? ఏ విషయంలో ఎలా ఉండాలో తెలియాలంటే అసలు వారు ఎవరో మనకు తెలియాలి. ఒక మాట చూసి మనం ముందుకెళ్దాం. మత్తయి సువార్త 25వ అధ్యాయము 40వ వచనం చూస్తే, అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనెను. అప్పుడు ఆయన ఎడమ వైపున ఉండు వారిని చూచి, శపింపబడిన వారలారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును స్థిరపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి. 42. నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనము పెట్టలేదు, దప్పిగొంటిని, మీరు నాకు ఇక్కడ వరకు చాలు. ఇక్కడ 41లో ఏముందంటే, నేను ఇంగ్లీష్లో కూడా చదువుతాను చూడండి. 41 చదువుతాను. దెన్ హీ విల్ సే టు దోస్ ఆన్ హిస్ లెఫ్ట్, లీవ్ మీ యూ కర్స్డ్ వన్స్ ఇంటు ద ఇటర్నల్ ఫైర్ విచ్ హ్యాస్ బీన్ ప్రిపేర్డ్ ఫర్ ద డెవిల్ అండ్ హిస్ ఏంజల్స్. బ్రాకెట్లో డీమన్స్. ఇక్కడ నేను యాంప్లిఫైడ్ వర్షన్ మీకు చదివి వినిపించాను. ఇక్కడ చాలా స్పష్టంగా ఏం రాస్తుందంటే డెవిల్ అండ్ హిస్ ఏంజల్స్, సాతాను మరియు వాని దూతలు. సో ఈ ఈవిల్ స్పిరిట్స్, ఈ దురాత్మలు ఎవరు అంటే వీరు సాతాను యొక్క దూతలు. మీ అందరికీ తెలుసు, అపవాది లూసిఫర్ అపవాదిగా మారి వాడు దేవునికి అవిధేయత చూపించి దేవుని ఎదుట తిరుగుబాటు చేసి, వాడు అలా చేసినప్పుడు వానికి సపోర్ట్ చేసిన దూతలు ఉన్నారు. వారు మొదటిగా దేవదూతలే. కానీ ఎప్పుడైతే ఈ యొక్క అవిధేయతలో, ఈ యొక్క అక్రమమైన స్థితిలో వారు ఉన్నారో, ఆ సమయంలో వారు చెడ్డ దూతలుగా లేదా దురాత్మలుగా వారు మార్చబడ్డారు. సో వారందరినీ అనగా 3 భాగములో ఒక వంతు అనగా 1/3 ఆఫ్ ఏంజల్స్ వర్ థ్రోన్ ఇన్ టు ద పిట్. వారందరూ కూడా బిలములో పడవేయబడ్డారు. చీకటిలో వారు త్రోయబడ్డారు. సాతానుతో పాటు వారు కూడా పడద్రోయబడ్డారు.
వారిని గూర్చి మనం చూస్తే వారే వాళ్ళంతా ఎవరు అంటే ఈ దయ్యములు లేదా మనము చెప్పుకుంటున్న దురాత్మలు, వీరే ఆ దురాత్మలు అని లేఖనాలు సెలవిస్తుంటున్నాయి. సో ద థర్డ్ కైండ్ ఆఫ్ స్పిరిట్ ఈజ్ ఈవిల్ స్పిరిట్, ద స్పిరిట్ ఆఫ్ సేటన్ ఆర్ ద ఏంజల్స్ ఆఫ్ సేటన్. ఈ సాతాను యొక్క దూతలు, సాతాను యొక్క ఏమంటారు అసిస్టెంట్స్గా వీరు మార్చబడ్డారు. అయితే అంత్యకాలములో లేదా చివరి దినాల్లో లేదా కొంత సమయం తర్వాత వారికి విడుదల కలుగుతుంది. ఈ మాట యూదా పత్రికలో రాయబడింది. యూదా పత్రికలో వారు విడిపింపబడి వారు విడుదల పొందుకొని ఎన్నో భయంకరమైన హింసలు, భయంకరమైన సమస్యలు ఈ లోకం మీదకి తీసుకొని వస్తారు. వారికి ఆ సమయంలో వారు హింసించడానికి లేదా వారు శోధించడానికి, శ్రమలు పెట్టడానికి వారికి అవకాశం ఇవ్వబడుతుంది. ఈ యూదా పత్రికలో మనం చూసినట్లయితే ఈ మాట మనం చూడవచ్చు. అయితే యోహాను సువార్త 3వ అధ్యాయం 18వ వచనం చూస్తే, యోహాను సువార్త 3వ అధ్యాయము 18వ వచనంలో, ఆయన యందు విశ్వాసం ఉంచువానికి తీర్పు తీర్చబడదు, విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసం ఉంచలేదు గనుక వానికి ఇంతకు మునిపే తీర్పు తీర్చబడెను. 19 ఆ తీర్పు ఇదే, వెలుగు లోకంలోనికి వచ్చును గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుష్యులు వెలుగును ప్రేమించక చీకటినే ప్రేమించిరి. సో ఇక్కడ ఏమంటున్నారు చూడండి, బట్ హూ ఎవర్ ప్రాక్టీసెస్ ట్రూత్ and does what is right morally, ethically, spiritually, comes to the light, so that his works may be plainly shown to be what they are, accomplished in God. కానీ ఎప్పుడైతే 19th verse చదువుతున్నాను. This is a judgment that is the cause for indictment, the test by which people are judged, the basis for sentence. The light has come into the world and people loved the darkness rather than the light, for their deeds were evil. So the one who is with evil thoughts, they are evil spirits. అప్పుడు కూడా వారు దేవాది దేవునికి, సర్వశక్తుడైన దేవునికి వ్యతిరేకంగా పనిచేశారు. అపవాది చెప్పిన మాటలు విన్నారు, వాని మాటలకు లోబడ్డారు. సర్వశక్తుడైన దేవుణ్ణి, వారిని సృష్టించిన దేవుణ్ణే వారు కాదనుకున్నారు. అందుకే వారికి ఇవ్వబడిన పేరు ఏంటంటే దురాత్మలు లేదా సాతాను యొక్క దూతలుగా వారు పిలువబడుతున్నారు. కాబట్టి ఇది 3వ రకమైన ఆత్మలు. ఈ ప్రపంచంలో మనం నేర్చుకుంటున్నాం ఏంటంటే, మొదటిగా నరుని ఆత్మ, రెండవదిగా దేవదూతల యొక్క ఆత్మ, మూడవదిగా ఈ యొక్క అపవిత్రాత్మలు లేదా దురాత్మలు. అపవిత్రాత్మ, దురాత్మ అనే మాట ఎందుకు వస్తుందంటే, వారిలో ఎల్లప్పుడూ కూడా చెడుతనము, వారిలో ఎల్లప్పుడూ కూడా ఈ లోక సంబంధమైన స్థితి, వారిలో ఎల్లప్పుడూ కూడా పాపము, వారిలో ఎల్లప్పుడూ కూడా అవిధేయత మనం చూడగలుగుతాం. అంటే ఎవరికి అవిధేయత, ఎవరికి ఇష్టం లేనట్లుగా జీవిస్తారంటే దేవునికి అవిధేయత. దేవుడు పవిత్రుడు, పరిశుద్ధుడు, కానీ ఈ దూతలు అపవిత్రమైన కార్యాల ద్వారా దేవునికి ఎప్పుడు కూడా కోపము తెచ్చేవిగా, అలాగే దేవునికి ఎప్పుడు ఆయాసకరంగా ఇవి ఉంటాయి. సో ఇవి మనుషులలోకి వచ్చినప్పుడు మనుషులు కూడా దేవునికి వ్యతిరేకంగా పనిచేయడం మనం చూస్తూ ఉంటాం. అయితే ఈ 3వ రకమైన ఆత్మ ఏంటంటే దురాత్మలు అని మనము చూస్తుంటున్నాం. అయితే ఈరోజు మనము ప్రాముఖ్యమైన మరి యొక్క ఆత్మల గురించి మనం నేర్చుకోబోతున్నాం. 4వ రకమైన ఆత్మ, ద 4th కైండ్ ఆఫ్ స్పిరిట్. అంటే నంబర్స్ నేను కేవలం నామినల్గా ఇచ్చాను తప్ప ఇదే సీక్వెన్స్, ఇదే లిస్ట్ అని కాదు. అంటే 4 టైప్స్, 4 కైండ్స్. అందులో 4th అండ్ వెరీ ఇంపార్టెంట్ ఏంటి అంటే పరిశుద్ధాత్మ, అనగా దేవుని యొక్క ఆత్మ, పవిత్రాత్మ, హోలీ స్పిరిట్. ఎవరు ఈ హోలీ స్పిరిట్, ఎవరు ఈ పరిశుద్ధాత్ముడు అనే అంశము మనకు తెలియాలి. ఈ అంశము మనకు తెలిసినప్పుడు మనము మన ప్రతి నడవడిలో పరిశుద్ధాత్మని యొక్క సహాయాన్ని కోరుకుంటాం. ఇదివరకు నేర్చుకున్న సబ్జెక్ట్లో ద వర్క్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ కార్యాలేంటి చూసాం. కానీ ఈరోజు మనము పరిశుద్ధాత్ముడు ఎవరు, అసలు పరిశుద్ధాత్మ అంటే ఏంటి,
చాలాసార్లు పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ అంటూ ఉంటాం. ఆయన వ్యక్తి, ఆయన వస్తువు కాదు. పరిశుద్ధాత్మ వచ్చింది అంటూ ఉంటారు. వచ్చింది కాదు, ఆయన వచ్చెను. ఆయన ఎలా అంటే త్రిత్వములో ఒకరిగా ఉన్నాడు. చూడండి, ఆదికాండము 1వ అధ్యాయము 2వ వచనం. ఆదికాండము 1వ అధ్యాయము 2వ వచనం. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలము పైన కమ్ముకుండెను, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. ద స్పిరిట్ ఆఫ్ గాడ్ వాస్ మూవింగ్, hovering, brooding over the face of the waters. The Spirit of God, దేవుని ఆత్మ, ఆయనే పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్ముడు, గాడ్ అనే మాట మనం చాలాసార్లు ఇదివరకు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ఎందుకంటే ఇవన్నీ చాలా చాలా అవసరమైన విషయాలు. దేవుడు అన్నప్పుడు వి సీ గాడ్ ఈజ్ ట్రయూన్ గాడ్, త్రిత్వమైన దేవుడు. గాడ్ ఈజ్ ట్రయూన్ గాడ్, తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు. దేవుడు అన్న పేరుకి ఎప్పుడుగా గుర్తుపెట్టుకోండి, తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్ముడైన దేవుడు. కాబట్టి గాడ్ అనగానే, దేవుడు అనగానే చాలాసార్లు చాలా వరకు ఏమనుకుంటామంటే, దేవుడు అనగానే తండ్రి అనుకుంటాం. దేవుడు అనగా త్రిత్వము. గాడ్ అనే మాటకు హీబ్రూ భాషలో ఎలోహిం అనే పదం. ఎలోహిం అనే మాటకి అర్థం ఏంటి అంటే మోర్ దాన్ వన్, ఒకరికంటే ఎక్కువ. గాడ్ ఈజ్ నాట్ వన్, గాడ్ ఈజ్ ట్రయూన్ గాడ్. అంటే దేవుడు ఒక్కడే త్రిత్వమైన దేవుడు. జాగ్రత్త గమనించి నేను చెప్పే మాట. వారి లక్షణాలు, వారి యొక్క గుణాలు అన్నీ ఒకటే, కానీ వారి క్రియల్లో, అలాగే వారి సమయాల్లో వారు పనిచేసే తీరులో మార్పు ఉంటుంది. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్ముడైన దేవుడు. ఈ యొక్క తేడా, ఈ యొక్క భేదాన్ని మనం అర్థం చేసుకోకపోతే మనము గలిబిలిలో ఉంటాం. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, పరిశుద్ధాత్మ దేవుడు లేదా దేవుని యొక్క ఆత్మ సృష్టికి ఆరంభము నుండే ఆయన ఉన్నాడు అని చెప్పడానికి ఆదికాండం మనం చూస్తుంటున్నాం. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను అంటే ఇట్ ఈస్ hovering upon the face of the waters. Holy Spirit, God is hovering over the face of the waters. ఆయన కదులుచున్నాడు అక్కడ. ఎందుకు అంటే తర్వాత చూస్తే విల్ సీ ద క్రియేషన్, ద న్యూ క్రియేషన్ ఆఫ్ గాడ్. అండ్ న్యూ క్రియేషన్ ఆఫ్ గాడ్ ఈస్ డన్ త్రూ ద హోలీ స్పిరిట్. ద వన్ హూ మేడ్ ఇట్ ఈస్ హోలీ స్పిరిట్. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్త గమనించండి. ఇక్కడ పరిశుద్ధాత్ముడు అనగా త్రిత్వములో 3వ వ్యక్తిగా మనం చూస్తుంటాం. అసలు మనం ఏం చేస్తూ ఉంటామంటే, ఎక్కువ తండ్రి అయిన దేవుని లేదా క్రీస్తు ప్రభువుని గురించి మనకు చాలా అవగాహన ఉంటుంది, కానీ పరిశుద్ధాత్మని గురించి అవగాహన చాలా వరకు చాలా సంఘాల్లో చాలా విశ్వాసులకు లేనే లేదు. అందుకే 3వ వ్యక్తి అంటున్నానంటే అక్కడ ఇట్స్ నాట్ అబౌట్ ద పొజిషన్, బట్ హీ ఈజ్ ద థర్డ్ పర్సన్ ఇన్ ద ట్రినిటీ. అంటే ఆయన లేకుండా దేవుడు అన్న పదము సంపూర్తి కాదు. సో వితౌట్ హిమ్ ద వర్డ్ గాడ్ ఈజ్ ఇన్కంప్లీట్. ఎందుకంటే వారు ముగ్గురు ఉంటేనే దేవుడు అన్న పదానికి, దేవుడు అన్న శక్తికి ఒక అర్థం ఉంటుంది. దేవుడు అన్న శక్తికి అర్థము ఉండాలి అంటే ఖచ్చితంగా మనము పరిశుద్ధాత్మని గురించిన అవగాహన, దేవుడు అనే శక్తి మన జీవితంలో పనిచేయాలంటే పరిశుద్ధాత్మని గురించిన శక్తి మనకు కూడా తెలియాలి. అందుకే ఈ అంశాలను మనం నేర్చుకుంటున్నాం. అందుకే ఆత్మ, పరిశుద్ధాత్ముడు అనే మాట మనం చూస్తున్నప్పుడు ఈ పరిశుద్ధాత్ముడు ఈ యొక్క హిబ్రూ భాషలో ఏమంటారంటే ఆత్మ అనే పదానికి రువాక్ అనే పేరుంది. రువాక్, RUACH, రువాక్. ఈ రువాక్ అంటే హిందీలో రూ అంటారు, హిందీలో మరియు ఉర్దూలో, కానీ
ఇక్కడ రువాక్ అనే పదము హీబ్రూ భాషలో మనం చూస్తుంటున్నాం. రువాక్ అనే పదానికి అర్థము ఏంటి అంటే గాలి, బలమైన గాలి లేదా శ్వాస. ఏంటి ఈ శ్వాస? దేవుని యొక్క శ్వాస. ఇట్ ఈస్ లైఫ్ ఫోర్స్ ఆఫ్ గాడ్. ఇప్పుడు గాలి వీచినప్పుడు బలముగా అని ఎలా అయితే వస్తుందో, అలాగే దేవుని ఆత్మ మనలో కార్యము చేసినప్పుడు కూడా ఆ శక్తిని మనం పొందుకోగలుగుతాం. అందుకే మానవుని సృష్టించినప్పుడు కూడా దేవుడు చేసిన విధానము మనము చూస్తాం. ఆయన మట్టి నుండి ఆయన మానవుని చేశాడు. ఎలా చేశాడంటే మానవుని యొక్క ఆ నరుని యొక్క మట్టిలో నాసికా రంధ్రములో గాలిని ఊదగా, ఎవరి గాలి? దేవుని యొక్క శ్వాస, దేవుని యొక్క గాలి, దేవుని యొక్క ఊపిరి నరునికి ఇవ్వబడింది. అప్పుడే నరుడు జీవ ఆత్మగా మార్చబడ్డాడు. అయితే ఇక్కడ చాలాసార్లు ఒక ప్రశ్న ఏంటి అంటే, మరి మనం ఎందుకు నేను పరిశుద్ధాత్ముని చేత సృష్టింపబడ్డాను అని చెప్పుకోం? క్రైస్తవులైనా లేదా ఎవరైనా సరే చాలాసార్లు ఏమంటారంటే దేవుడు నన్ను చేశాడు, దేవుడు నన్ను సృష్టించాడు కదా, దేవుడు నన్ను సృష్టించాడు అంటాం తప్ప పరిశుద్ధాత్ముడు నన్ను సృష్టించాడు అని ఎందుకు మనము అనము? ఎందుకు మనము పరిశుద్ధాత్ముడు నన్ను సృజించాడు అని అనము? చూడండి, యోబు గ్రంథంలో చూస్తే, యోబు గ్రంథము 33వ అధ్యాయము, యోబు గ్రంథము 33వ అధ్యాయము 4వ వచనం చూస్తే, దేవుని ఆత్మ నన్ను సృజించెను, సర్వశక్తుని యొక్క శ్వాసము నాకు జీవమిచ్చెను. ఇక్కడ దేవుని ఆత్మ నన్ను సృజించెను అని భక్తుడు రాస్తుంటున్నాడు. మరి ఇన్నిసార్లు దేవుని వాక్యాన్ని ఎరిగిన మనము ఎప్పుడు కూడా ఈ మాట ఎక్కువ వాడము. ఎందుకు అంటే ఏ మాట వాడము? పరిశుద్ధాత్ముడు నన్ను సృష్టించాడు, పరిశుద్ధాత్ముడు నన్ను సృజించాడు అని ఎక్కువ వాడం. ఎందుకంటే మనకు ఆ పరిశుద్ధాత్మునితో అంత సంబంధము లేదు కాబట్టి. We don't have much connection with the Holy Spirit. We don't have much interaction with the Holy Spirit. మనకు సమస్య వచ్చినా, ఇబ్బంది వచ్చినా మనము తండ్రి దేవా, నేను తండ్రి దేవా లేదా కుమారునికి వ్యతిరేకిని కాదు. కానీ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే we need to know what is much important in our life. ఎప్పుడు మన భక్తి జీవితము, విశ్వాస జీవితము సంపూర్తిగా చేయబడుతుంది? ఇది నా మాటలుగా చూడండి, యోబు గ్రంథము 34వ అధ్యాయంలో 34వ అధ్యాయము 14వ వచనం. ఆయన తన మనస్సు తన మీదనే ఉంచుకున్న ఎడల తన విశ్వాసములను తన యొద్దకు తిరిగి తీసుకుని ఎడల శరీరులందరూ ఏకంగా నశించెదరు, నరులు మరలా ధూళి అయిపోదురు. చూడండి, ఇక్కడ జాగ్రత్తగా గమనించినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని నేను మీతో నేర్పిస్తుంటున్నాను. మనము నిజముగా చూస్తే దేవుని ఆత్మ చేతనే సృష్టింపబడ్డాం. ట్రై టు అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ సేయింగ్. We are created by the Holy Spirit God. Holy Spirit God is the creator. మనలో ఏదైతే దేవుడు చేశాడో దానికి సృష్టికర్త ఎవరు అంటే పరిశుద్ధాత్ముడు. అందుకే ఇక్కడ యోబు గ్రంథంలో మనం చూస్తున్న మాట ఏమంటున్నాడంటే, Job 34:14 it says, if God should determine to do so, if he should gather to himself, that is, withdraw from man his life-giving spirit and his breath. ఏమంటున్నారు చూడండి 14వ వచనంలో, ఆయన తన మనస్సు తన మీదనే ఉంచుకొనిన ఎడల తన శ్వాస నిశ్వాసములను తన యొద్దకు తిరిగి తీసుకొనిన ఎడల. జస్ట్ ఎడల అనే మాట విన్నప్పుడే మనిషి స్థితి ఏంటో మనకు అర్థం అవ్వాలి. అందుకే నేను ఎప్పుడు ఒక మాట చెప్తాను, we are created by the Holy Spirit.
Holy Spirit, God created us by giving His life force. ఆయన యొక్క శ్వాసము ద్వారా, అందుకే మనం జాగ్రత్తగా గమనించినట్లయితే తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మైన దేవుడు. That is why we need Spirit of God, we need Word of God, and we need the triune God. హల్లెలూయా. ఈ మాట మీరు జాగ్రత్తగా గమనించండి. చూడండి 15వ వచనంలో అంటాడు, శరీరులందరూ తన శ్వాస నిశ్వాసములను తన ఎదుగు తిరిగి తీసుకునే యెడల శరీరులందరూ ఏకముగా నశించెదరు, నరులు మరల ధూళి అయి పోవుదురు. నరులు మరల ధూళి అయి పోవుదురు. సో వాట్ ఈజ్ యువర్ ఐడెంటిటీ? నీ గుర్తింపు ఏంటి? నీ గుర్తింపు ధూళి, నీ గుర్తింపు దుమ్ము. అందుకే అబ్రహాము తన గుర్తింపును ఎరిగినవాడు. అబ్రహాము దేవునితో మాట్లాడుతున్నప్పుడు దేవుడు అబ్రహామును స్నేహితునిగా అన్నప్పటికీ ఈ అబ్రహాము మాట్లాడుతున్నప్పుడు ఆయన వాడిన పదం ఏంటో తెలుసా? దుమ్మును ధూళినైన నేను నీతో మాట్లాడా తెగించుచున్నాను. ఈరోజు చాలాసార్లు మానవ జీవితంలో చూసినట్లయితే మన ఐడెంటిటీని మర్చిపోయాం. మనం ఎంతసేపు నేనెవరో తెలుసా, నా స్థితి ఏంటో తెలుసా, నేనేం చేయగలనో తెలుసా, మీ మై సెల్ఫ్. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, డోంట్ బోస్ట్ అబౌట్ యువర్ సెల్ఫ్. ప్రియ సహోదరి సహోదరులారా, మిమ్మల్ని గూర్చి గొప్పలు చెప్పుకోకండి. మీరు ఏం చేస్తున్నా, ఏం చేసినా, ఒకవేళ ఆయన శ్వాస నిశ్వాసములు ఆయన తీసుకుంటే వీఆర్ జస్ట్ డస్ట్. I think this is the right time to understand what I am talking about. These are the appropriate times we are facing through. నిన్న ఒక వార్త నేను విన్నాను, ఒక వార్త చదివాను. ఉత్తరప్రదేశ్లో ఒక హాస్పిటల్ యజమాని, మరి అదేం పైశాచిక ఆనందమో తెలియదు కానీ, మరి అదేంటో తెలియదు కానీ, ఒకసారి ఆక్సిజన్ సిలిండర్స్ ఒక 5 minutes ఆఫ్ చేస్తే ఏం జరుగుద్దో చూద్దామని స్విచ్ ఆఫ్ చేశాడంట. ఎన్ని మినిట్స్? 5 minutes. 22 మంది చనిపోయారు. జస్ట్ 5 minutes. ఒక ప్రైవేట్ హాస్పిటల్ యజమాని అసలు నిజంగా ఇది ఆక్సిజన్ పనిచేస్తుందా అనుకున్నాడో ఏమనుకున్నాడో, మరి ఏ దురాత్మ దూరిందో తెలియదు కానీ ఈ భయంకరమైన నిజం మనం అర్థం చేసుకోవాలి. ఏంటంటే ఈ వాక్యానుసారంగా చూస్తే దేవుడు తన శ్వాసను నీ నుండి తీసుకుంటే, ఈరోజు ఆర్టిఫిషియల్ శ్వాసతో బ్రతుకుతున్నాం మనం. ఆ ఆర్టిఫిషియల్ శ్వాస 5 నిమిషాలు మనకు లేకపోతే మనం లేనప్పుడు, మరి మనలో ఉన్న శ్వాస కూడా మనలో లేకపోతే నీ ఐడెంటిటీ ఏంటంటే నీవు దుమ్ము ధూళితో సమానం. కాబట్టి ఈ లోకంలో నువ్వు జీవించినప్పుడు ఆ సర్వశక్తుడైన దేవుణ్ణి ఆరాధించడం తప్ప మనకంతకంటే మించిన కార్యము, గొప్ప కార్యము ఏదీ లేదు. ఈ పవిత్రాత్మ పరిశుద్ధాత్ముడు నీలో ఉన్నంత వరకే, ఆయన శ్వాస నిశ్వాసలు నీలో ఉన్నంత వరకే. అందుకే ఇక్కడ మనం చూస్తే చూడండి ఒకసారి ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనం చూద్దాం. దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. ఇక్కడ 3 విషయాలు మనం చూస్తుంటున్నాం. మీరు ఎక్కడ చూసినా దేవుని కార్యాల్లో త్రిత్వము ఉంటుంది. త్రిత్వము, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మను. ఇక్కడ దేవుడైన యెహోవా చూడండి 7వ వచనంలో, దేవుడైన యెహోవా ఇంగ్లీష్లో చెబుతుంది, "Then the Lord God formed," that is created, "the body of man from the dust of the ground and breathed into his nostrils the breath of life. And the man became a living being, an individual complete in body and spirit."
ఇక్కడ గాడ్ అనే మాటకి యెహోవా దేవుడు అనే మాట చూస్తున్నాము, ద లార్డ్ గాడ్. అలాగే బ్రెత్ అనే మాటకు దేవుని ఆత్మ అనగా శ్వాస, నిశ్వాసలు మనం ఒక చూడగలుగుతున్నాము. అలాగే జీవ ఆత్మ అంటున్నాడు, జీవము అంటే లైఫ్. ఈరోజు మనకు వాక్యమే జీవమై ఉన్నది. జీవము ఎవరు అంటే కుమారుడైన దేవుడు. ఆయన శరీరధారిగా, వాక్యము శరీరధారిగా ఈ లోకానికి వచ్చినది మనం చూస్తుంటున్నాం. వాక్యము శరీరధారిగా వచ్చిందని యోహాను సువార్త 1వ అధ్యాయంలో మనం నేర్చుకున్నాం. సో వీ హ్యావ్ సీన్ ద ట్రినిటీ ఇన్ దిస్ వర్స్. ఈ యొక్క వచనములో మనము త్రిత్వమైన దేవుని చూడగలుగుతున్నాం. వాట్ డస్ ఇట్ మీన్? దీని ఉద్దేశం ఏంటి అంటే, నీ యొక్క సృష్టిలో, మానవుని యొక్క సృష్టిలో మనందరము ఎలా సృష్టింపబడ్డామంటే దేవుని ఆత్మ చేత సృష్టింపబడ్డాం. హోలీ స్పిరిట్ గాడ్ వితౌట్ సీన్. ఈ వచనం ప్రకారం యోబు గ్రంథం 34:15 వచనం ప్రకారము మనకు శరీరం ఉంది, కానీ దేవుడు తన శ్వాసను నిశ్వాసను తీసేసుకుంటే, ఇఫ్ గాడ్ విల్ టేక్ బ్యాక్ హిస్ బ్రెత్, యు ఆర్ బ్యాక్ టు డస్ట్. If God takes back his breath, you are like a lifeless, useless person. Then what about your life? And for what you are boasting, my dear brothers and sisters? దేని బట్టి అతిశయిస్తున్నాం? నన్ను అంటావా, నా సంగతి తెలుసా, ఈ మాటలన్నీ మనం మాట్లాడుతున్నాం. But one thing we need to understand, our identity is dust. విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాం మాట్లాడుతున్నాడు, మన పితరుడైన అబ్రహాం మాట్లాడుతున్నాడు, దుమ్మును ధూళినైన నేను నీతో మాట్లాడా తెగించుచున్నాను. మనకి ఏమీ లేకపోయినా, స్థితి లేకపోయినా మనం ఏం చెప్తామంటే, నేను అది, నేను ఇది, నా పొజిషన్ అది, నేను ఎవరో తెలుసా, నేను అలా ఉన్నాను, నేను ఇలా ఉన్నాను. ఇవన్నీ కూడా దేవుని ఎదుట పనికిరావు. అందుకే యోబు గ్రంథంలో అంటాడు, ఒకవేళ తన మనస్సు నీ మీద ఉంచిన మనస్సును తీసివేస్తే, తన ఆలోచన మార్చుకొని నీలో శ్వాస నిశ్వాసాలను తీసివేస్తే, నీవు దుమ్ముతో సమానము, ధూళితో సమానం. దేవుని యొక్క ఆత్మ కార్యాలు చాలా గొప్పవండి. ఆయన మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. అందుకే తన పోలికను, తన ఉద్దేశాన్ని మనలో ఉంచాడు, తన ఆత్మను మనలో ఉంచాడు. అందుకే ఇక్కడ మనం చూసాం ఏంటంటే, ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనం ప్రకారము సృష్టిలోనూ పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. అలాగే మానవుని సృష్టిలోనూ పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ఇంకా ముందుకు చూసినట్లయితే మత్తయి సువార్త 1వ అధ్యాయము 18వ వచనం చూద్దాం. మాథ్యూ చాప్టర్ 1:18. యేసుక్రీస్తు జనవిధ మెట్టదనగా ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రదానము చేయబడిన తరువాత వారేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. 20 అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా, ఇదిగో ప్రభువు దూత స్వప్నమందుతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడు అయిన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఇక్కడ జాగ్రత్త గమనించినట్లయితే ఇంకొక అంశం మనం చూస్తున్నాం ఏంటంటే, యేసు ప్రభువు యొక్క జన్మ పరిశుద్ధాత్ముని ద్వారా జరిగినది. పరిశుద్ధాత్ముడు తన మీద ఆవరించి ఉన్నప్పుడు, పరిశుద్ధాత్మ శక్తి తన మీద కమ్ముకున్నప్పుడు మరియ గర్భము దాల్చినట్లుగా చూస్తుంటున్నాం. అంటే దీని ఉద్దేశం ఏంటి? మానవుని ఈ సృష్టిలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, మానవుని సృష్టిలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, దేవుని ఆత్మ మనం చూస్తున్నాము. అలాగే యేసుక్రీస్తు వారి యొక్క జన్మలో కూడా పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. సో ఆయన జన్మించక ముందే పరిశుద్ధాత్ముడు అనే విషయాన్ని మనం ఇక్కడ చూస్తుంటున్నాం. దేవుని యొక్క దూత అయిన గబ్రియేలు చెప్తున్న మాట ఇవి. అలాగే లూకా సువార్త. ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే, మనము ఈ లోకములో ఉన్నంత కాలము మనము అతిశయానికి వెళ్ళడానికి వీల్లేదు. అందుకే యోబు గ్రంథంలో 34:15 ప్రకారం అంటున్నాడు, ఒక్కసారి నువ్వు అతిశయించి
దేవునికి వ్యతిరేకంగా ఉంటే, ఒకవేళ ఆయన నీ యొక్క శ్వాస నిశ్వాసములను తీసుకుంటే నీవు తిరిగి దుమ్ముకి ధూళికి కలిసిపోతావు. సో మ్యాన్, ఇఫ్ ద మ్యాన్ గోస్ ఆన్ ప్రైడ్, if he is in like a proud nature, if he behaves in pride, then he will perish. అది ఎవరైనా సరే, అది ఎంతటి వారైనా సరే. కాబట్టి మనము పరిశుద్ధాత్మని ఈ యొక్క శక్తిలో ఉన్నాము. ఆయన లేకుండా మనకు విలువ లేదు, మన జీవితాలకు అర్థం లేదు అనే సత్యాన్ని గ్రహించాలి. అలాగే ఇంకొక మాట చూస్తే లూకా సువార్త 1వ అధ్యాయము 35వ వచనం చూద్దాం. లూకా సువార్త 1వ అధ్యాయము 35వ వచనము. దూత పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును. ఇక్కడ మనము త్రిత్వాన్ని చూడగలుగుతున్నాం. మరి ఒకసారి ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, దూత చెప్తున్న మాట, పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, అలాగే సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును, గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. దేవుని కుమారుడు ఎందుకు అనబడతాడంటే, పరిశుద్ధాత్మ మరియ మీదికి దిగి వచ్చెను, అలాగే సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును. ఇక్కడ జాగ్రత్త గమనించండి, అంతరంగములో అనగా గర్భములో, మరియ గర్భములో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, అలాగే బయట కూడా సర్వోన్నతుని శక్తి ఆమెను కమ్ముకున్నది. సో ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ వీ కెన్ సీ ద పవర్. ఎందుకు అంటే ఆమె గర్భములో మూలమైన క్రీస్తు ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ త్రిత్వాన్ని మనం చూడగలుగుతున్నాం. ఈ త్రిత్వమే ఇంత కలిసికట్టుగా పనిచేస్తున్నప్పుడు, తండ్రి కుమార పరిశుద్ధాత్మలు ఇంత కలిసికట్టుగా పనిచేస్తున్నప్పుడు, దేవుని రాజ్యము కొరకు, దేవుని రాజ్య స్థాపన కొరకు మరి నీకు నాకు ఎందుకు ఈ గలిబిలి? ఆ గలిబిలి నుండి మనం బయటకు రావాలనే ఈ మాటలన్నీ చెప్తుంటున్నాను. ఇక్కడ మనకు ఎందుకు ఇంత నేను ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుందంటే, మనకు చాలాసార్లు పరిశుద్ధాత్ముడు ఎవరు అంటే మనం అంటాం పరిశుద్ధాత్ముడు ఆత్మ, పరిశుద్ధాత్ముడు శక్తి, పరిశుద్ధాత్ముడు ఇలా అలా అక్కడ విన్నది ఇక్కడ విన్నది మనం చెప్తూ ఉంటాం. కానీ పరిశుద్ధాత్ముడు మనకు సర్వస్వమై ఉన్నాడు. మన జీవితాల్లో మనము అడుగు తీసి అడుగు వేయడానికి మనకు సర్వస్వము సమస్తము అయిన వాడు పరిశుద్ధాత్ముడు. అంటే నేను తండ్రి కుమారులు తక్కువ అని చెప్పట్లేదు. ఇదివరకు నేను చెప్పాను బైబిల్ స్టడీస్లో, తండ్రి కుమారులను గురించి సాక్ష్యం ఇచ్చుటకే, తండ్రి కుమారుల యొక్క కార్యాలను జీవితంలో జరిగించుటకే, ఇలా ఎన్నో విషయాల్లో వారు ఏక మనస్సుతో ఏక తాత్పర్యంతో పనిచేసేవారు తండ్రి కుమార పరిశుద్ధాత్మలు. కాబట్టి ఒకరిని ఎక్కువ ఒకరిని తక్కువ అని చెప్పట్లేదు. కానీ మన జీవితంలో నూతన నిబంధన క్రైస్తవునిగా నీకు నాకు పరిశుద్ధాత్మని కార్యాలు లేదా పరిశుద్ధాత్మని యొక్క శక్తి అవసరమై ఉన్నది. ప్రేమన దేవుని బిడ్డలారా, జాగ్రత్త గమనించండి. దేవుడు నీ జీవితంలో కార్యము చేయాలంటే నీవు దేవుని ఆత్మచేత నింపబడాలి. యు నీడ్ హోలీ స్పిరిట్, యు నీడ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. మనలో నరుని ఆత్మ ఉన్నది, అలాగే దేవుని ఆత్మ నరుని ఆత్మ కలిసినప్పుడు ఏకాత్మగా మారుతుందని నిన్నటి దినాన నేర్చుకున్నాం. అంటే ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినప్పుడు ఎవరి జీవితంలో పరిశుద్ధాత్ముడు వస్తాడు? ఎవరి జీవితంలోనికి ఎవరిలోనికి పరిశుద్ధాత్ముడు వస్తాడు? పాపాలు చేసిన వారి జీవితంలోకి వస్తాడా? ప్రేమను దేవుని బిడ్డలారా గమనించండి. ఈ మాటలు వింటున్న నీవు యవనస్తుడివైనా పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా ఒక మాట గమనించండి. యు మస్ట్ బి హోలీ. నిన్ను నీవు పవిత్రపరచుకోకుండా, నిన్ను నువ్వు పరిశుద్ధపరచుకోకుండా నువ్వు పరిశుద్ధాత్మని నీ జీవితంలోనికి ఆకర్షించలేవు. హోలీ స్పిరిట్ గాడ్
is attracted only through your holy life. Holy Spirit God is attracted through only your holy character. Without holy character and holy life, you cannot attract the Holy Spirit God. పరిశుద్ధమైన జీవితము జీవించకుండా, పరిశుద్ధమైన గుణగణాలు లేకుండా, పవిత్రమైన లక్షణాలు లేకుండా, పవిత్రమైన ఆలోచనలు లేకుండా, పరిశుద్ధాత్ముడు నీ మీదకి వచ్చేసి నీ ద్వారా ఎన్నో కార్యాలు చేస్తాడని కలలు కంటే మాత్రము అది నిజము కాదు. ఎందుకనగా పరిశుద్ధుడు పరిశుద్ధ స్థలములోనే నివసిస్తాడు. పరిశుద్ధాత్ముడు పరిశుద్ధమైన స్థలములలోనే ఉంటాడు. హోలీ స్పిరిట్ lives and resides only in the holy place. He wants to live in the holy place. సో మరి ఏం చేయాలి? మనం ఈ లోక సంబంధమైన జీవితాన్ని విడిచిపెట్టాలి. ఈ లోక సంబంధమైన నేచర్ని విడిచిపెట్టాలి. We must give up the worldly character and worldly nature. If you don't give up this worldly character and worldly nature and worldly desires, you cannot attract the Holy Spirit. కాబట్టి నువ్వు ఎవరివైనా సరే, if you are not able to attract Holy Spirit God, you will not have the power of God in you. So my suggestion is, my request is, attract Holy Spirit God through your holy life. Repent and return to the Lord. Repent of your old ways and come back to the Lord, so that Holy Spirit God dwells in you. If Holy Spirit God dwells in you, He can do mighty things in your life, through your life. అందుకే దేవుని కార్యాలు నీ జీవితంలో జరగాలంటే నీ జీవితము పరిశుద్ధముగా మార్చబడాలి. అందుకే ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు అనేక సందర్భాల్లో దేవుని మాట, దేవుని వాక్యం ఏంటంటే, నేను పరిశుద్ధుడనై ఉన్న ప్రకారము మీరును పరిశుద్ధులై యుండుడి. ఎందుకు మాటిమాటికి ప్రవక్తల ద్వారా, సువార్తల్లోనూ, అలాగే ప్రకటన గ్రంథములోనూ, అలాగే అంత్యకాలంలో జీవించే మనందరి కొరకు దేవుడి మాట చెప్తున్నాడంటే, హోలీ స్పిరిట్ గాడ్ విల్ లీవ్ ఓన్లీ ఇన్ హోలీ ప్లేసెస్. పరిశుద్ధమైన దేవుడు పరిశుద్ధమైన స్థలాల్లోనే ఉంటాడు తప్ప అపవిత్రమైన స్థలాల్లో ఉండడు ఆయన. కాబట్టి నా హృదయాలు పవిత్రంగా మార్చబడాలి. నా హృదయాలు పరిశుద్ధంగా మార్చబడాలి. నా హృదయాలు పవిత్రంగా మార్చబడి పవిత్రమైన ఆలోచనలతోటి, పవిత్రమైన ఉద్దేశాలతోటి ఎప్పుడైతే ఉంటామో అప్పుడు దేవుని కార్యాలు మనం చూడగలుగుతాం. అప్పుడు మనం దేవుని యొక్క ఉద్దేశాల్లో మనం జీవించగలుగుతాం. దేవుని యొక్క సంకల్పము చొప్పున మనం పని చేయగలుగుతాం. అందుకే ఈ 4 రకాల ఆత్మలను గూర్చి ఈరోజు మనం తెలుసుకున్నాం. నిన్నటి దినాన మనం నరుని ఆత్మ లేదా మనుష్య ఆత్మ అనే విషయాన్ని నేర్చుకున్నాం. అలాగే ఈరోజు మనము దేవదూతల ఆత్మలు, దేవదూతలు ఆత్మలు అని రుజువును లేఖనానుసారంగా చూసాం. అలాగే మనము దురాత్మలు లేదా దెయ్యపు ఆత్మలు, దెయ్యములు, ఈరోజు మనం ఎన్నో అపోహలు, ఎన్నో భయాలు కలిగి ఉంటాం. రానున్న సమయాల్లో వాటిని గురించి కూడా మనం నేర్చుకోబోతున్నాం. అలాగే పరిశుద్ధాత్మ లేదా పవిత్ర ఆత్మ, దేవుని ఆత్మ మన జీవితంలో ఎందుకు అవసరము, ఆయన మన జీవితంలో ఎలాంటి కార్యాలు చేస్తాడు, ఇవన్నీ మనము చూస్తుంటున్నాం. కాబట్టి ఈ యొక్క లేఖనాన్ని మనం జాగ్రత్తగా గమనించాలి. ఈరోజు నీవు నేను కూడా ఒక మార్పు చెందాలి. ఏంటంటే, పరిశుద్ధాత్ముడు నన్ను సృజించెను అని చెప్పగలగాలి. అది తప్పు కాదండి. లేఖనానుసారంగా ఆయన శ్వాస నీలో ఉంది కాబట్టి నువ్వు జీవిస్తున్నావు. ఈరోజు చూడండి, చాలామంది శ్వాస సంబంధమైన సమస్యలతో బాధపడుతున్నారు. శ్వాస నిశ్వాసలు ఆడక ఆర్టిఫిషియల్ ఆక్సిజన్ కొరకు లేదా ఆర్టిఫిషియల్ శ్వాస కొరకు వారు ఎంతో పరితపిస్తున్నారు, కొట్టుకుంటున్నారు. దే ఆర్ గ్యాస్పింగ్. We are seeing with our naked eyes. If still you are not changing your attitude towards God, if still you are not leaning upon the presence of God, if still you are not leaning on the power of God, then what we can do? అంతకంటే వేరే మార్గము లేదు. అంతకంటే ఇంకొక మార్గము మనకు లేదు, ఆల్టర్నేటివ్ లేదు.
We need to lean upon the power of God because He is the breath of our life. ఆయన మన శ్వాస నిశ్వాసలు ఆడాలంటే మనము ఆయన మీద ఆధారపడాలి. ఈరోజు ఈ యొక్క వాక్యము చూస్తున్నవారు, వింటున్నవారు, లేదా దేవుని వాక్యంలో ఎదుగుతున్నవారు, సార్వత్రిక సంఘాల్లో ఉంటున్నవారు ఇంకా ఆయన కృపలో ఉన్నారంటే దే ఆర్ లీనింగ్ అపాన్ ద బ్రెత్ ఆఫ్ గాడ్. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ మాటలు మిమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి చెప్తున్నాను. లీవ్ ఎ హోలీ లైఫ్ సో దట్ హోలీ స్పిరిట్ కెన్ డ్వెల్ ఇన్ యూ. లీవ్ విత్ ఎ హోలీ క్యారెక్టర్ సో దట్ హోలీ స్పిరిట్ గైడ్ యూ అండ్ డైరెక్ట్ యూ. కాబట్టి ఈ విషయాలను ఏమాత్రం కూడా నిర్లక్ష్యం చేయకండి. మీరు ఎవరైనా సరే, ఒకవేళ మీరు విశ్వాసములు లేకపోయినా, ఒకవేళ మీరు క్రైస్తవులు కాకపోయినా, ఇది ప్రతి మానవునికి అవసరమైన మాట, ప్రతి ఒక్కరికి అవసరమైన మాట. నీలో ఆత్మ ఉన్నది, ఆ ఆత్మ దేవుని చేత దయచేయబడినది. ఆ ఆత్మ నీలో ఉండాలి అంటే నువ్వు దేవుని మీద ఆధారపడాలి. అలాగే నీలో ఉన్న శ్వాస నిశ్వాసలు దేవుని ఊపిరి అయి ఉన్నాయి. దే ఆర్ ద లైఫ్ ఫోర్స్ ఆఫ్ గాడ్. దాన్ని హీబ్రూలో జోయే అనే మాటను మనం చెప్తాం. జోయే అనే మాటకు లైఫ్ ఫోర్స్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క శ్వాసము అనే మాటను మనం చూస్తుంటున్నాం. కాబట్టి ఈ మాటలను మనం జాగ్రత్తగా మన హృదయాల్లో భద్రపరుచుకుందాం. ఈ యొక్క మాటల ద్వారా మళ్ళీ మనం సిద్ధపరచుకుందాం. ఆయన రాకడ అత్యంత సమీపముగా ఉన్నది, మోర్ ఎర్లియర్ దాన్ వి ఎక్స్పెక్ట్. కాబట్టి మన జీవితాలు ఆయన కొరకు సిద్ధముగా ఉందాం. దేవుడి మాటలను దీవించునుగాక. అందరం తలలు వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, హల్లెలూయా, థ్యాంక్ యూ గాడ్. యేసయ్యానికి వందనాలు తండ్రి. ఈ ఉదయకాల సమయంలో తండ్రి మరి ఒకసారి ఈ ఆన్లైన్ బైబిల్ స్టడీస్ ద్వారా నాయన నీ బిడ్డలందరితో తండ్రి మీరు మాకు నేర్పించిన అంశాలు మేము వారితో పంచుకోవడానికి ఇచ్చిన కృపకై నీకు స్తోత్రాలు అయా. మేము నేర్చుకున్న ఈ యొక్క మాటలు తండ్రి అనేకుల యొద్దకు వెలుచుండగా వింటున్న ప్రతి వారి హృదయాల్లో ఒక యాక్సెప్టెన్స్ని దయచేయండి అయా. మీ యొక్క ఆత్మ కార్యము జరిగించండి అయా. మీ యొక్క పరిశుద్ధమైన కార్యము జరిగించండి, సహాయం చేయండి అయా. ప్రతి ఒక్క బిడ్డను తండ్రి ఈ లైవ్ని వీక్షిస్తున్నవారు, అలాగే వీడియోస్ని చూస్తున్నవారు నామకార్థంగా మనుషులను మెప్పుకొరకు కాదు కానీ తండ్రి వారు అందులో నేర్చుకొని అందులో బలపడి వారు అనేకులకు వెలుగుగా ఉండుటకు తండ్రి అయా మీరు ఏ రీతిగా మాకు వెలుగుగా ఉన్నారో అయా, ఏ రీతిగా తండ్రి నరుని ఆత్మ తండ్రి దీపం వలె నన్ను మీరు మార్చి ఉన్నారో అదే రీతిగా తండ్రి మీరు మాకు సహాయం చేయండి. ఎస్ మాస్టర్ లార్డ్, వి బిలీవ్ గాడ్. మా యొక్క పరిశుద్ధమైన జీవితము మాత్రమే పరిశుద్ధాత్మని ఆకర్షిస్తుంది. పరిశుద్ధమైన జీవితము లేకుండా, పరిశుద్ధమైన లక్షణాలు లేకుండా, పరిశుద్ధమైన గుణము లేకుండా పరిశుద్ధాత్మని మేము ఆకర్షించుట అసాధ్యము నాయన అయా. ప్రతి యవనస్తుడు యవనస్తురాలు, చిన్నవారు పెద్దవారు, వృద్ధులు ప్రతి ఒక్కరు తండ్రి పరిశుద్ధమైన జీవితంలో నైనా వారు ముందు కొనసాగటకు సహాయం దయచేయండి అయ్యా. మీరే కృప చూపించి నడిపించి మీరే కార్యము చేయమని ముందున్న దినాల్లో తండ్రి ఇంకనూ తండ్రి అనేక విషయాలు నేర్చుకున్నటకు లేఖనానుసారంగా తండ్రి రుజువుల ద్వారా మేము సత్యాలను గ్రహించుటకు సహాయం తెచ్చామని సమస్త ఘనత మహిమనికి ఆరోపించుకుంటూ మా కొరకు రానై ఉన్న క్రీస్తు యేసు పేరిట వేడుకొనిచుంటున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. మరి ఒకసారి ఈ యొక్క లైవ్ని వీక్షిస్తున్న ప్రతి బిడ్డలు నా కోరిక, ఆశ ఏంటంటే మీరు నోట్స్ మాత్రం మిస్ అవ్వకండి. ఇది చాలా ప్రాముఖ్యమైనది. మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. దేవుని చిత్తమైతే నోట్స్ని మేము మీకు చూపించడానికి ప్రయత్నం చేస్తాము. కానీ ఎక్స్ప్లెనేషన్ మీకు అర్థం అవ్వాలి. ఎక్స్ప్లెనేషన్ అర్థం కాకపోతే ఆ రెఫరెన్సుల వల్ల మీకు కంప్లీట్ అండర్స్టాండింగ్ రాదు. కాబట్టి మీరు వినండి, అలాగే మీ స్నేహితులతో పంచుకోండి. ఒకటి మాట మాత్రం చెప్తున్నాను, మీరు షేర్ చేసినందుకు దే విల్ హ్యావ్ సమ్ బెనిఫిట్. అంటే ఈ మానిటరీ బెనిఫిట్స్ కాదు నేను చెప్పేది, ఐఎమ్ టాకింగ్ అబౌట్ స్పిరిచువల్ బెనిఫిట్. ఈవెన్ దర్ లైఫ్ కెన్ చేంజ్ టు గాడ్. అది ఎవరైనా సరే, ఒకవేళ క్రైస్తవేతరైనా సరే మీ స్నేహితులతో పంచుకోండి, మీకున్న సోషల్ మీడియా కాంటాక్ట్స్తో పంచుకోండి, షేర్ చేయండి. అలాగే ఛానల్ని, యూట్యూబ్ ఛానల్ సీకింగ్ ద లాస్ట్ మినిస్ట్రీస్ యూట్యూబ్ ఛానల్లో కూడా ఈ వీడియోస్ అందుబాటులో ఉంటాయి. కాబట్టి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ వీ కెన్ బీ ఏ టూల్ ఫర్ ద గాస్పెల్ ఆఫ్ గాడ్. సమాధానకరమైన సువార్తను ప్రకటించుటకు
మనం ఇంటిలో ఉండి ఒక గొప్ప సాధనంగా వాడబడదుముగాక. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్. తిరిగి రేపు ఉదయకాలం 11 గంటలకు కలుసుకుందాం. అంతవరకు సెలవు.